ఏంటి మళ్ళీ బ్యాగ్ సర్దేస్తున్నా హాస్టల్‌కెళ్ళిపోతున్నానా అని చూస్తున్నారా? అవునండి. ఈ బ్యాగ్ హాస్టల్ కోసమే. కానీ నా కోసం కాదు. మీకోసం. అంటే అర్థం కాలేదా? అదే మీరు హాస్టల్‌కి ఫస్ట్ టైమ్ వెళ్తున్నారు కదా! సో, ఏమేం ప్యాక్ చేయాలో మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఏమేం ప్యాక్ చేయాలో మొత్తం అన్ని లిస్ట్ అయితే ఇచ్చేస్తాను నేను ఈ వీడియోలో. అండ్ ఇంకో రిమైండర్ ఏంటంటే, ఒకవేళ నేను చెప్పినవన్నీ మీ దగ్గర లేకపోతే ఏం పర్లేదు. వాటికి ఆల్టర్‌నేట్ వెతుక్కోండి. అంతేగాని మీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకండి నాకు కావాల్సిందే అని చెప్పేసి. ఓకేనా? సో, ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. ఆల్రైట్. సో, ఫస్ట్ వచ్చేసి ఏమేం బ్యాగ్స్ కావాలి, ఎలాంటి బ్యాగ్స్ కావాలి అండ్ ఎన్ని కావాలి అనేదైతే చూసేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర కంపల్సరీ ఒక ట్రాలీ అయితే ఉండాలి. అండ్ దెన్ ఒక ట్రావెల్ బ్యాగ్ అండ్ ఒక చిన్న బ్యాగ్ అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! అలాంటి ఏ బ్యాగ్ అయినా పర్లేదు. కానీ ఇది మాత్రం ఆప్షనల్. మీ దగ్గర ఉంటేనే తీసుకురండి. లేకపోతే వద్దు. ఆప్షనల్ అనమాట ఈ చిన్న బ్యాగ్ అయితే. అండ్ ట్రావెల్ బ్యాగ్ అండ్ ట్రాలీ అయితే కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ట్రాలీలో మీరు మీ బట్టలు పెట్టుకుంటారు. అండ్ ఆల్సో మీ ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉంటే అందులో పెట్టి లాక్ కూడా చేసుకుంటారు. కాబట్టి ట్రాలీ అయితే ఉండాలి. అండ్ ట్రావెల్ బ్యాగ్ ఎందుకంటే లైక్ మీరు రోజు ట్రాలీ ఓపెన్ చేయలేరు కదా! సో, అందుకని చెప్పేసి మీరు రోజు కామన్‌గా యూజ్ చేసే వస్తువులన్నీ ఈ ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకొని ఈ ట్రావెల్ బ్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు హాలిడేస్‌కి ఇంటికొచ్చేటప్పుడు ఈ ట్రావెల్ బ్యాగ్‌లోనే బట్టలు వేసుకొని ఇంటికొస్తారు కాబట్టి ట్రావెల్ బ్యాగ్ అండ్ ట్రాలీ అయితే కంపల్సరీ ఉండాలి. ఆ చిన్న బ్యాగ్ అయితే ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఇంట్లో ఉంటే తెచ్చుకోండి. లేకపోతే వదిలేయండి. కానీ పేరెంట్స్‌ని విసిగించకండి కావాల్సిందే బ్యాగ్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు హాస్టల్‌కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏం థింగ్స్ కావాలి అనేది చెప్తాను వినండి. సో, ఫస్ట్ వచ్చేసి బట్టలనమాట. సో, మీరు వేసుకునే బట్టలు ఉంటాయి కదా! లైక్ కాలేజ్‌కి సెపరేట్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో రూమ్‌లో వేసుకోవడానికి నైట్ డ్రెసెస్ సెపరేట్‌గా ఉంటాయి. సో, ఇవన్నీ అయితే పెట్టుకోండి మీరు. బట్టలతో పాటు ఇన్నర్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్నర్స్ అయితే ఎక్స్‌ట్రా పెయిర్స్ కూడా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోట్‌బుక్స్ అనమాట. నోట్‌బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ప్లాంక్స్ ఏదైతే ఉన్నాయో అండ్ కాలేజ్ బ్యాగ్ కంపల్సరీ మర్చిపోకండి. సో, ఇవన్నీ అయితే తెచ్చుకోండి. పెన్స్ అయితే ప్యాక్ తెచ్చేసుకోండి. అది బెటర్. ఇప్పుడు దాకా చెప్పిన వస్తువులైతే ఎవరు మర్చిపోరు. కంపల్సరీ పెట్టుకుంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే వస్తువులైతే చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో, సరిగ్గా వినండి. సో, ఫస్ట్ వచ్చేసి సోప్, బ్రష్, పేస్ట్ అనమాట. సో, పొద్దున్నే లెగంగానే ఇవే తీసుకొని వెళ్ళాలి మీరు. సో, ఈ 3 మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో సర్ఫ్ అనమాట. లైక్ బట్టలు ఉతుక్కోవడానికి సర్ఫ్ అయితే కంపల్సరీ కావాలి. అండ్ ఆ బట్టలు ఆరేయడానికి క్లిప్స్ కూడా తెచ్చుకోండి. ఒక రోప్ కూడా తెచ్చుకోండి హాస్టల్‌లో కట్టుకోవడానికి. మీన్‌వైల్ బకెట్స్ మాత్రం మర్చిపోకండి. మీరు స్నానం చేయడానికి కంపల్సరీ బకెట్ ఉండాలి. మాక్సిమం 2 బకెట్స్ 2 కన్నా ఎక్కువ తెచ్చుకోకండి. సరేనా? ఒకవేళ మీరు 2 బకెట్స్ తెచ్చుకుంటే ఒకటి చిన్నది, ఒకటి పెద్దది తెచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బెడ్ షీట్స్ అండ్ పిల్లో కవర్స్. ఒకవేళ మీ కాలేజ్ వాళ్ళు మీకు పిల్లోస్ ప్రొవైడ్ చేస్తే పర్లేదు. లేకపోతే మీరు పిల్లోస్ కూడా తీసుకెళ్ళండి. మ్యాట్రెస్ కూడా మీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఏం పర్లేదు. లేకపోతే కంపల్సరీ తీసుకెళ్ళండి. అదే ఆర్జీయూకేటీ వాళ్ళ కోసం అయితే అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కాలేజ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు మ్యాట్రెస్ అండ్ పిల్లో. సో, నెక్స్ట్ వచ్చేసి ఫుట్‌వేర్ అనమాట. సో, యూ బెటర్ బ్రింగ్ 1 ఎక్స్‌ట్రా పెయిర్. ఎందుకంటే మీరు నార్మల్‌గా చెప్పులు తెగిపోతే నార్మల్ కాళ్ళతో నడవలేరు కదా! సో, ఒక ఎక్స్‌ట్రా పెయిర్ తెచ్చుకోండి. సో, ఎక్స్‌ట్రా పెయిర్ అన్నా కదా అని చెప్పేసి 2 శాండిల్స్, 2 నార్మల్ చెప్పల్స్ అలా తెచ్చుకోకండి. ఒక శాండిల్ తెచ్చుకోండి. ఒక నార్మల్ చెప్పలు తెచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ గ్రూమింగ్ ఐటమ్స్ అనమాట. అంటే కోంబ్, బాడీ లోషన్స్ ఎక్సెట్రా అవన్నీ. అండ్ మీరు అమ్మాయి అయ్యుంటే మీరు శానిటరీ ప్యాడ్స్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట స్నాక్స్. ఎందుకంటే మెస్ ఫుడ్ అయితే ఉండుద్ది. కానీ ఎంతైనా సరే మెస్ ఫుడ్డే కాబట్టి మీరు స్నాక్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి. సో, ఫైనల్‌గా అంతే అనమాట. సో, ఏమీ మిస్ కాలేదు అనుకుంటున్నా. ఒకసారి మొత్తం అంతా లిస్ట్ చెప్తాను మళ్ళీ వినండి. సో, ముందు మీరు బట్టలు అండ్ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రాలీ, ఒక ట్రావెల్ బ్యాగ్ అండ్ ఒక ఆప్షనల్ స్మాల్ బ్యాగ్ అనమాట. అండ్ దెన్ కాలేజ్ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి మీ క్లాత్స్ అండ్ ఇన్నర్స్ అనమాట. అండ్ దెన్ బుక్స్ అంటే లైక్ నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. అండ్ దెన్ షాంపూ, సోప్, బ్రష్, టంగ్ క్లీనర్ అండ్ పేస్ట్ ఇవైతే కంపల్సరీ. అండ్ దెన్ సర్ఫ్ అండ్ బట్టలకి పెట్టే క్లిప్స్ అండ్ రోప్ అనమాట. నెక్స్ట్ బకెట్స్ కంపల్సరీ తెచ్చుకోండి. అండ్ దెన్ బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్ అండ్ పిల్లో కవర్స్. అండ్ దెన్ ఫుట్‌వేర్ అండ్ స్నాక్స్ అనమాట. సో, ఇవన్నీ నేను మళ్ళీ డిస్క్రిప్షన్‌లో కూడా రాసి పెడతాను. సో, మీరు ప్యాక్ చేసుకునేటప్పుడు అది చూసి ఈజీగా ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఆర్జీయూకేటీ స్టూడెంట్స్‌కి ఒకటి చెప్తా అన్నా కదా! సో, అదేంటంటే మీకు ఇక్కడ కాలేజ్‌లో మొబైల్ ఫోన్స్ ఎలా ఉంది కాబట్టి మొబైల్స్ అండ్ ఛార్జర్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి మర్చిపోకండి. అండ్ ఆల్సో మీరు వచ్చేది వింటర్‌లో కదా జాయిన్ అయ్యేది. సో, మీరు స్వెటర్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. అండ్ ఆల్సో అంబ్రెల్లా కూడా తెచ్చుకోండి ఫర్ వింటర్ అండ్ సమ్మర్ పర్పస్. వింటర్‌లో నూజివీడు క్యాంపస్ అయితే చాలా కూల్‌గా ఉండుద్ది. ముందే చెప్పేస్తున్నా మరి మీకు. ఏముంది ఇంకా హాస్టల్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేశారు. కానీ కొంతమంది ఇంకా నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. బాయ్.